పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో ఎయిర్పోర్టుల అభివృద్ధి గురించి సీఎం రేవంత్ రెడ్డి రామ్మోహన్ నాయుడుతో చర్చించారు. తెలంగాణలో మామనూరు విమానాశ్రయాన్ని పూర్తి చేస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. దానికి భూమి అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం భూసేకరణకు సర్క్యులర్ జారీ చేసిందన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విమానాశ్రయాన్ని నిర్మించి చూపిస్తామన్నారు. మామనూరుతో పాటు 3 విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిపారు. నేను మొదటి రోజు నుంచి కూడా చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో రెండిట్లో కూడా సరి సమానంగా ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్లు నూతనంగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయో, ఏవియేషన్ అభివృద్ధి చేసే అవకాశాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో రెండింటిని కూడా సమాంతరంగా డెవలప్ చేయాలనే ఆలోచనతో నాకు ముందు నుంచి కూడా ఒక పట్టుదలతో ఉన్నాము. అందులోనే ఈరోజు స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రోయాక్టివ్గా ఈరోజు రావడం, ముఖ్యమంత్రి గారు స్వయంగా రావడం, ఆయనకున్నటువంటి ఆలోచన ఈరోజు అందరం కూడా సమిష్టిగా కృషి చేసి మనం అనుకున్నటువంటి అవకాశం, ఒక వేదిక ఈరోజు మాకు దక్కింది. ఆయన రిక్వెస్ట్ చేసింది వరంగల్లో అక్కడ ఉన్నటువంటి సైట్, ఎందుకనంటే ఎయిర్పోర్ట్ తాలూకు ల్యాండ్ కొంత ఉంది, కానీ అదనంగా కొంత ల్యాండ్ కూడా దానికి కావాల్సి వచ్చింది. సో మేము రిక్వెస్ట్ చేసాం ఒక 253 ఏకర్స్ కావాలని. స్టేట్ ప్రోయాక్టివ్గా దానికి కావాల్సినటువంటి డబ్బులు కూడా రిలీజ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ త్వరితగతిన పూర్తి చేయాలని కూడా మొన్ననే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో మేము వెయిట్ చేస్తున్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత తొందరగా అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపున మేము పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్టు వరంగల్కి అందరికీ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా అక్కడ ఒకటి ఏర్పాటు చేయాలని దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది.